పోలీస్ కాల్పుల్లో హతమైన కరడుగట్టిన నేరస్తుడు నయీం కేసులో సిట్ దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇంతవరకు నయీం బంధువులు, అతని అనుచరులను అరెస్టు చేసి కేసులు నమోదు చేసిన సిట్ తాజాగా ఇతరులపై దృష్టి సారించింది. నయీంతో పలువురు రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశ్రాంత అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డిని సిట్ అధికారులు నార్సింగి పోలీస్ స్టేషన్లో ప్రశ్నించారు. సుమారు 10 ఏళ్ల పాటు భువనగిరి, నల్గొండలో ఆయన డీఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలోనే నయీం, అతని అనుచరులు పెద్ద ఎత్తున అరాచకాలకు తెగబడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సిట్ అదనపు ఎస్పీ సాయికృష్ణ నేతృత్వంలో అధికారులు రవీందర్ రెడ్డిని విచారించారు. ఇటీవలే ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను కూడా సిట్ అధికారులు సాక్షిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. గదుల్లో కూడా విచారణ ప్రారంభించారు. రవీందర్ రెడ్డికి ఆస్తులకు సంబంధించి భారీగా ఆస్తులు కూడా పెట్టారు. పోలీస్ కాల్పుల్లో హతమైన కరడుగట్టిన నేరస్తుడు నయీం కేసులో సిట్ దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇంతవరకు నయీం బంధువులు, అతని అనుచరులను అరెస్టు చేసి కేసులు నమోదు చేసిన సిట్ తాజాగా ఇతరులపై దృష్టి సారించింది. నయీంతో పలువురు రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశ్రాంత అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డిని సిట్ అధికారులు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ప్రశ్నించారు. సుమారు 10 ఏళ్ల పాటు భువనగిరి, నల్గొండలో ఆయన డీఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలోనే నయీం, అతని అనుచరులు పెద్ద ఎత్తున అరాచకాలకు తెగబడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సిట్ అదనపు ఎస్పీ సాయికృష్ణ నేతృత్వంలో అధికారులు రవీందర్ రెడ్డిని విచారించారు. ఇటీవలే ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను కూడా సిట్ అధికారులు సాక్షిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే.